హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇదైతే సండే రోజు మేము డిన్నర్ ప్రిపరేషన్ చేసుకునే టైం అనమాట. బయట చాలా చల్లగా ఉంది. ఈరోజే కాస్త ఎండొచ్చింది, లేకపోతే నిన్నటి వరకు కురిసిన వర్షాలకి ఎక్కడ చూసినా అంత తడి తడిగా ఉంది. ఇంకా నేనైతే కడిగి పెట్టుకున్న రైస్ని వన్ సైడ్ పెట్టేసి ఇంకా వంట స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఈరోజు ఇప్పుడు నేను చేసేది ఏంటంటే అన్నం, పచ్చిపులుసు అంతే. మార్నింగ్ చేసిన కర్రీస్ ఉన్నాయి కొంచెం కొంచెంగా. ఈ పచ్చిపులుసు ఏంటంటే అందరికీ చాలా ఫేవరెట్. మా ఇంట్లోనూ, మన తెలంగాణ వాసులందరికీ కూడా ప్రతిరోజు పచ్చిపులుసు ఉండాల్సిందే. మా ఇంట్లో అయితే ఈవెన్ పప్పు, అన్ని రకాల కూరగాయలు అన్నిటితో, చికెన్తో, మటన్తో కూడా పచ్చిపులుసు ఉండాల్సిందే. ఇంకా నేను చూపిస్తున్నవన్నీ కూడా మెంతి పొడి, పసుపు, జీరా పౌడర్ ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా పచ్చిపులుసు పోపులో వేస్తాం మేము. దీంతోపాటు వెల్లుల్లి అండ్ కరివేపాకు, ఇవన్నీ ఆవాలు, జీలకర్ర కామనే. ఇప్పుడైతే నేను అన్నం ఒక సైడ్ పెట్టేసి వన్ సైడ్ పచ్చిపులుసు పోపు కోసం సిద్ధం చేస్తున్నాను. ఈ పచ్చిపులుసు అనేది అంత ఈజీ ఏం కాదు, అంత 5 నిమిషాల్లో అయిపోయేదైతే అసలే కాదు. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. చింతపండును ముందుగానే నానబెట్టి రసం తీసి దాంట్లో ఉప్పు, తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని, ఆనియన్స్, కొత్తిమీరాకు, పచ్చిమిర్చి, కొంతమంది అయితే కారం కూడా వేసుకుంటారు. నేను కూడా వేస్తాను, బట్ ఇప్పుడైతే వేయలేదు. పచ్చిమిర్చి వేసాను. తర్వాత వెల్లుల్లిపాయల్ని కూడా కొన్ని ఒలిచి పెట్టుకున్నాను అనమాట. ఒక 6 లేక 7, 5 అలా వేసుకుంటే సరిపోతుంది. వాటిని పొట్టుతోనే కాస్త కొట్టేసి పోపులో వేసుకుంటే బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న గిన్నె, నేను మందపాటి గిన్నెనే పోపు కోసం పెట్టుకుంటున్నాను. దీంట్లో ముందుగా ఆయిల్ వేసి, గిన్నె వేడెక్కాక ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేడెక్కాక ఇంకా పోపు దినుసులు, ఇంకా ఇక్కడ రెడీగా పెట్టుకున్న పొడులు, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేస్తాను అనమాట. ఎండుమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్, బట్ నేను కొంచెం తక్కువ స్పైసీగా చేద్దాం అనుకుంటున్నా. సో ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ కానీ, రెడ్ చిల్లీస్ కానీ ఏమి వాడట్లేదు. ఇక్కడ ఏంటంటే నేను పసుపు, మెంతి పొడి, జీరా పౌడర్ వీటిని చిన్న చిన్న గిన్నెలో వేసి రెడీగా పెట్టుకుంటున్నాను. ఇంకా నూనె కాలుతున్నప్పుడు వీటిని మూతలు తీసి వేస్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి లేట్ అయితే మాడిపోతాయని ఆయిల్ వేసుకున్నాను కొంచెం. ఆయిల్ వేడయ్యాక అప్పుడు ఇక ఈ పోపు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. పోపు ఎంత చక్కగా ఉంటే కూర అంత రుచిగా ఉంటుందంటారు కదా. ఇక్కడ పచ్చిపులుసు కూడా అంతే. ముందైతే నేను జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఆవాలు, తర్వాత మెంతి పొడి. ఆల్రెడీ నేను మెంతి పొడి వేస్తున్నాను కాబట్టి ఇక్కడ మెంతులు స్కిప్ చేశాను. మెంతులు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే మెంతుల్ని వాడేటప్పుడు అవి పోపులో చక్కగా వేగాలి. మాడిపోయినా, అసలు వేగకపోయినా రుచి చాలా మారిపోతుందన్నమాట. వేగకపోతే చేదు, మరీ మాడిపోతే అదొక రకమైన స్మెల్ వస్తుంది చారు మొత్తం. ఏదైనా సరే, జీలకర్ర, ఆవాలు ఏవైనా కూడా మాడకుండా చూసుకోవాలి. ఇక్కడ ఆవాలు, జీలకర్ర వేగుతున్నాయి కదా. ఆవాలు చిటపట్లాడిన తర్వాత నేను ఈలోపు నేను ఇవన్నీ పొడుల్ని చిన్న గిన్నెలో వేసి పెట్టుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర చక్కగా వేగాయి. ఇప్పుడు మంచి కలర్ వచ్చినాయి. ఆవాలు చిటపట్లాడుతున్నాయి. వెల్లుల్లి పాయల్ని వేసాను, కొంచెం కట్ చేసి వేసాను. ఇంకా ఇవి వేగే లోపల ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి లైన్గా. కరివేపు అయితే చాలా పచ్చిగా ఉందని నేను టిష్యూ పేపర్లో పెట్టి కొంచెం రోల్ చేశాను. ఆ టిష్యూ పేపర్ తడిని పీల్చుకుంటే అప్పుడు అవి పోపులో వేయచ్చని. మరి తడిగా ఉన్నవి ఆయిల్లో వేస్తే మొత్తం ఆయిల్ అంతా బయట చిందుతుంది కదా, అందుకోసం అన్నమాట. ఇంకా పసుపు వేస్తున్నాను. వెల్లుల్లి వేగిన తర్వాత పసుపు, జీరా పౌడర్, మెంతి పౌడర్, ఈ 3 వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసాను. అవి కొంచెమే వేగాలి, మాడకూడదు. అసలు ఏది కూడా పోపులో మాడకూడదు.
వేగిన తర్వాత కొంచెం దూరగా ఆయిల్లో వేగితే సరిపోతుంది. వెంటనే పచ్చి పులుసుని దాంట్లో వేసేయాలి. వెంటనే మూత పెట్టేసేయాలన్నమాట. లేకపోతే దాంట్లో ఉన్న పిసర్లన్నీ ఎగిరిపోతాయి, బాగుండదు. పులుసు కలర్ఫుల్గా రెడీ అయింది.